Congratulations, sir. Hearty congratulations. Thank you. Yeah, Vijayalakshmi, our favorite singer. Oh, wow. Nothing less than a 5-star hotel. అది 5-star హోటల్ ఉంది, దిస్ 7-star లా ఉంది. 12th ఫ్లోర్ మొత్తం ఒక విఐపి కోసం అన్నమాట. సర్జరీ జరిగే ఆపరేషన్ థియేటర్. మన హార్ట్ ఇలా ఉంటుందంట. మనం ఇక్కడ 3D CT అట్లాంటివి కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్గా న్యూరో కేసెస్కి. సో చాలా అమేజింగ్గా ఉంది. అన్నీ చూసొచ్చాను అనమాట, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఎవ్రీథింగ్. జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా. స్టార్టింగ్ గేమ్ అండి, ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఎంత అంటే వాళ్ళ బాల్ ని ఎవరు క్యాచ్ పట్టి जिंदगी एक सफर है सुहाना, यहाँ पर क्या हो किसने जाना. వాళ్ళలో చాలా టాలెంట్. అంటే అసలు నాకు యాక్చువల్గా కొంచెం ఎమోషనల్ అవుతున్నాను నేను. నేను నా వైపుగా ఒక 25,000 నేను మీకు ఇస్తున్నాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు చాలా చాలా బిజీ డే అనమాట నాకు. సో మనకి లైఫ్లో కొన్ని రోజులు ఉంటాయన్నమాట. అన్ని పనులు ఒకే రోజు వస్తాయి, అన్ని ఫంక్షన్లు ఒకే రోజు వస్తాయి. సో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, సో అలా చాలా చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. సో అటువంటి ఒక బిజీ డే అనమాట ఈరోజు నాకు. నేను ఫస్ట్ బయలుదేరింది రవీంద్ర భారతికి సండే మార్నింగ్. రవీంద్ర భారతిలో ఈరోజు వి ఫర్ విమెన్ అనే ఒక సొసైటీ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచారనమాట. సో మహిళా దినోత్సవ సందర్భంగా ఆల్మోస్ట్ ఒక వీక్ 10 days నుంచి ముందు వెనక కూడా చాలా కార్యక్రమాలు అవుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు విమెన్ అచీవర్స్కి వారి వారి రంగాల్లో చాలా చాలా టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్న చాలామందికి ఈరోజు అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఆ సందర్భంగా నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తారనమాట. సో ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను. అక్కడి నుంచి ఇంకో 2 ఉన్నాయి ఈవెంట్స్. ఈరోజు ఫుల్లీ ప్యాక్డ్ అనమాట నాకు షెడ్యూల్. సో ఆ 2 ఈవెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్, చెప్తాను నేను మీకు తర్వాత చూపిస్తాను. సో మీరు మటుకు ఇవాళ సండే కదా, మంచిగా టేస్టీ లంచ్ చేసి హాయిగా రిలాక్స్ అవ్వండి, ఓకేనా? రైట్, హ్యావ్ అ గ్రేట్ సండే. మళ్ళీ కలుసుకుంటా. చంద్ర విద్యాసాగర్, రఘుపతి వెంకటరత్న నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, ఇటువంటి స్త్రీలను అభివృద్ధి చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. ఎంతో మంది స్త్రీవాద రచయితలు, ముఖ్యంగా అన్న ఖట్బలు మరియు లుసామై అల్కా, తారాబాయి షిండే ఇటువంటి వాళ్ళు అభివృద్ధికి నీరాజనాలు పలుకుదాం. థ్యాంక్ యూ. Volunteering at Sparsh Hospice, a palliative care center, she became intimately familiar with the intricacies of caring for the terminally ill, assuming the role of primary caregiver. It's to have a shining star from the world of singing, Srimati Vijayalakshmi Garu, special guest. Can we please have you on the dais, ma'am? A prominent playback singer and distinguished anchor in South India, she embarked on her singing journey at the age of 5. With a catalogue of over 8,000 shows worldwide, she has contributed vocals to more than 300 movies and achieved notable accolades. She clinched the title of Meri Awaaz Suno on Star Plus and secured the runner-up position in Zee Saregama National. Setting a record with a 24-hour non-stop singing performance,
She has been honored with numerous awards and titles, including recognition from the governments of Andhra Pradesh and Telangana. అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా గెలిచిన ఒక ఉమెన్ అనేది ఒకటి మాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది. సో మేడం రావడం మాకు నిజంగా చాలా సంతోషం. మేడం ప్లీజ్. ముందుగా వేదికను అలంకరించిన లబ్ధ ప్రతిష్ఠులైన అందరికీ నా నమస్కారాలు. అలాగే వి ఫర్ ఉమెన్ చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ విమెన్కి అండదండగా నిలుస్తూ ఇంత మంచి సొసైటీ విమెన్తోనే నడిపిస్తూ అందులోనూ ఏదో ఒకటి సాధించిన అంటే ఒక వారి వారి రంగాల్లో పేరు తెచ్చుకున్న ప్రతిభ ఉన్న వేరే మహిళలను గౌరవిస్తూ ఇంత చక్కగా ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రతిభ గారికి నాకు నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు. ఆవిడ ఎన్నుకున్న చెప్పిన ఒక విశేషాన్ని చెప్తాను. సింగర్గా నేను దాదాపు 35 ఏళ్ళు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులు, లెజెండరీ సింగర్స్తో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్తో వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచమంతా తిరిగాను, ఎన్నో దేశాలు పర్యటించాను, కార్యక్రమాలు చేశాను. అవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్ ఒక 2 terms నుంచి మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ విచ్ ఈస్ అంటే ఫిల్మ్ ఫెడరేషన్లో ఒక భాగం అనమాట. సినిమా 24 క్రాఫ్ట్స్తో తయారవుతుందని మీకు తెలుసు. 24 క్రాఫ్ట్స్లో ఒక భాగమైన, ముఖ్య భాగమైన సంగీతం, సినీ సంగీతం, దానికి యూనియన్, అది మేము ఫిల్మ్ ఫెడరేషన్లో ఒక భాగం. నేను ఆ బాధ్యతలు చేపట్టినప్పుడు అంటే అనుకోకుండా నేను దాంట్లోకి లాగబడ్డాను అనమాట. నాకు యాక్చువల్గా యూనియన్ ఎలా నడుస్తుంది, ఇటువంటి లీగాలిటీస్ కానీ దాన్ని ఎలా చేయాలి అన్నది కానీ ఎక్కువ తెలియదు. సో ఆ టైంలో అనుకోకుండా నేను దీంట్లోకి ఎంటర్ అయ్యడం జరిగింది. అప్పుడు కూడా ఒక ఓటింగ్తో చాలా చాలా భారీ మెజారిటీతో నేను గెలవడం జరిగింది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. ఆ తర్వాత దాదాపు 1500 మంది సినీ సంగీత కళాకారులు, మ్యూజిషియన్స్, సింగర్స్, నేపథ్య గాయని గాయకులు, అలాగే సంగీత దర్శకులు, వీరందరితో కూడిన ఒక సమూహం. అప్పటి వరకు నేను బాధ్యతలు తీసుకునే వరకు మా యూనియన్కి ఒక రెస్పెక్ట్ కానీ ఒక ఐడెంటిటీ కానీ లేదు. యూనియన్ ఉంది, బట్ ఎవరు మీటింగ్స్కి వచ్చేవారు కాదు, ఎవరు పాల్గొనేవారు కాదు. అసలు యూనియన్ యాక్టివిటీస్లో అసలు ఏమవుతుంది, యూనియన్ ఉందా అన్నట్టు ఉండేదన్నమాట. ఆ 2 years నాకు ఒక 2 years పట్టింది వారికి అంటే మా యూనియన్ మీద ఒక రెస్పెక్ట్ తేవడానికి. ఆ 2 years నాకు చేతికి వచ్చినప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ 42,000, మా యూనియన్ బ్యాంక్ బ్యాలెన్స్ 42,000. ఈరోజు అది 60 లక్షలు. సో చాలా కష్టపడి నేను ఒక్కదాన్ని చేశాను, నన్ను మా టీం అందరూ కష్టపడ్డారు. బట్ ఐ టుక్ ద ఇనిషియేటివ్. అలా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. అందుకే నాకు ఇక్కడికి వచ్చి వీరి మధ్యన కూర్చునే హక్కు ఉందని అనుకుంటున్నాను నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంత బాగా మాట్లాడలేదని నేను ఆల్రెడీ చెప్పాను. సో నాకు వచ్చింది పాట కాబట్టి వీళ్ళు మాట్లాడతారు, నేను పాట పాడతాను. మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Despite facing familial and societal challenges, inspiring us all with her determination to support her family. In them. Congratulations, ma'am. హాయ్ అండి. సో చెప్పాను కదా ఇవాళ చాలా ప్యాక్డ్గా ఉంది నా షెడ్యూల్ అని. పొద్దున రవీంద్ర భారతి ప్రోగ్రామ్ అయిపోయాక, విమెన్స్ డే ప్రోగ్రామ్ అయిపోయాక జస్ట్ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చింది సన్షైన్ హాస్పిటల్స్కి. సన్షైన్ హాస్పిటల్స్ 2009 నుంచి ప్యారడైజ్లో ఉంది, మనందరికీ తెలుసు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక ఓన్ బిల్డింగ్కి షిఫ్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఇంకా అధునాతనంగా, ఇంకా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. 12 ఫ్లోర్ హాస్పిటల్ అనమాట. ఇక్కడ నీ సర్జరీకి సంబంధించినవి, ఆర్థోకి సంబంధించినవే కాకుండా అటు కార్డియో కానీ, గ్యాస్ట్రో, లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎనీ ప్రాబ్లం యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ అనమాట. అంత లేటెస్ట్ టెక్నాలజీతో కట్టారు ఈ హాస్పిటల్ని. సో ఈరోజు అఫీషియల్గా ఓపెన్ అయిందనమాట. సో గురువారెడ్డి గారి ఇన్విటేషన్ మీద నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఈ హాస్పిటల్ అంతా మీకు చూపించి ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి పరికరాలు ఉన్నాయి, సో ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే గురువారెడ్డి గారితో కూడా చిన్న చాట్ చేద్దాం. Congratulations, sir. Hearty congratulations. Thank you. Yeah, Vijayalakshmi, our favorite singer. Oh, wow. Thank you, sir. Thank you. We'll talk to you later. Yeah, sure. A little later, I'll just look around. My wife, Bhavani. I know. Vijayalakshmi, great singer. Thank you. Friend, మీ ఇంట్లో చేసాం కదా బాగా బిల్డప్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి. ఓకే. సో ఈ హాస్పిటల్ ముందున్న దానికంటే పెద్దది కదండి? పెద్దది. ఓకే. నథింగ్ లెస్ దెన్ 5-star హోటల్. సో అవునా? సో రిలాక్స్ కావాలంటే ఇక్కడ ఏం లేకపోయినా వచ్చి బుక్ చేసుకుని ఉండిపోవచ్చు. డిశ్చార్జ్ అవ్వాలంటే కూడా వాళ్ళు ఇష్టం ఉంటుందా? సో 1 day ఎక్స్ట్రా ఉంటాను. ఓకే ఓకే. వ్యూస్ సో గుడ్. మనకి డిలెక్స్ రూమ్ లో వ్యూ చాలా అవునా? మనకి కిమ్స్ హాస్పిటల్ కనిపిస్తుంది. ఆహా, వెరీ నైస్. సో ఇది డీలక్స్ రూమ్ అండి, స్వీట్ అనమాట. సో చూసారు కదా, అది 5-star హోటల్లో ఉంది, దిస్ 7-starలో ఉంది. సో దిస్ అ వెరీ లవ్లీ రూమ్ విత్ అ లవ్లీ వ్యూ. సో ఐ డోంట్ థింక్ ఎనీ పేషెంట్ వుడ్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ అనమాట. సో అంత బాగుంది, అంత చాలా అధునాతనమైన పరికరాలతో, లైక్ 1 step అహెడ్ అనమాట. లాస్ట్ మనం సన్షైన్ చూసాం కదా, దానికంటే పెద్దది, లైక్ వాల్యూమ్ వైజ్ పెద్దది. అండ్ యూ వుడ్ హ్యావ్ ఇంకా ఏమైనా కొత్త డిపార్ట్మెంట్స్ అలా ఏమైనా? ఆల్ డిపార్ట్మెంట్స్ వీ హావ్ మేడం.
అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్. ఓకే. సో విత్ లేటెస్ట్ టెక్నాలజీ అంతే కదా, అడ్వాన్స్డ్ ఐ మీన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. హాస్పిటల్లో మనకి కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి కొంచెం లార్జ్గా స్పేస్. ఓన్ బిల్డింగ్ 4 lakh square feet బిల్డింగ్, 12 floors అండ్ మై బేస్ -4 also. ఈ 12th ఫ్లోర్ మొత్తం ఒక విఐపి కోసం అనమాట, స్పెషల్గా డిజైన్ చేశారు. అండ్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఎనీథింగ్ లైక్ యూ కెన్ రీచ్ పీపుల్ జస్ట్ అవుట్ సైడ్ ద రూమ్ అనమాట. నర్సింగ్ స్టేషన్ అక్కడే ఉంది. సో 24/7 పీపుల్ విల్ బి అవైలబుల్ టు హెల్ప్ యూ. మన స్టాఫ్ కూడా ఏది హెల్పింగ్ లేకుండా ఉన్నారు. 24/7 ఉంటారు. ఓకే. మనకి రెస్పాన్స్. ఓకే. సో హెల్పింగ్ కూడా ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా మనకి గ్రీవియన్స్ ఉంది. సో Okay. గ్రీవియన్స్కి మనం డైరెక్ట్ కంప్లైంట్ చేస్తాం. కార్డియాక్ ఎస్పెషల్లీ మనకు కొన్ని గురువారు సన్షైన్ వచ్చేసి గురువారెడ్డి గారిది. అవును. సన్షైన్ తెలుసు కదా మీకు బాగా తెలుసు. యా. సో ఆర్థోపెటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్. సో రోబోటిక్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తారు. ఓకే. దాంతోపాటు గ్యాస్ట్రో కూడా ఉంది, డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు. ఓకే. సేమ్ టైం కార్డియాక్ వచ్చేసి డాక్టర్ శ్రీధర్ కసూరి సార్. ఓకే. ఫేమస్. సో ఇంతకుముందు కార్డియాక్ లేదు అక్కడ కదా? ఉంది మనకి. ఉండిందా? డిపార్ట్మెంట్స్. బట్ ఏంటంటే సన్షైన్ అనగానే మెయిన్లీ అదే మనం కొంచెం ఈ నీ రిప్లేస్మెంట్ కానీ వీటిలో స్పెషలైజ్డ్ ఇప్పుడు చేస్తారు. ఏంటంటే మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. All departments. లాంగ్ బ్యాక్ నుంచి మనకి కార్డియాక్ కూడా ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. సో ఓటీ కాంప్లెక్స్. ఓటీ కాంప్లెక్స్. ఓకే. సో సర్జరీస్ అవుతాయి అండ్ ఇస్ వెయిటింగ్ సర్జరీ సీట్ సర్జరీస్ ఇక్కడ. ఓకే. అండ్ ఎస్ఎస్సియు అండ్ ఓపీ ప్రీ వెయిటింగ్ టైం ఉంటుంది. సర్జరీ జరిగే ఆపరేషన్ థియేటర్. సో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు, ఎందుకంటే 3 months నుంచి ఈ హాస్పిటల్లో ఆపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు అఫీషియల్గా ఓపెన్ చేశారు, బట్ 3 months నుంచి లైక్ ఇట్స్ బీన్ వర్కింగ్. అండ్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్ రావచ్చు కాబట్టి లోపలికి మనం వెళ్ళలేము. బట్ దిస్ ఈస్ ద అడ్వాన్స్ టెక్నాలజీతో దిస్ ద ఆపరేషన్ థియేటర్ అనమాట. సో సేమ్ థియేటర్ అండ్ పై ఫ్లోర్లో కూడా ఉంది, మనం చూసాము. సో 2009లో సన్షైన్ స్టార్ట్ అయినప్పుడు ఇట్స్ హిస్ గురువారెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అనమాట. ఇట్స్ హిస్ బేబీ. సో ఆ సన్షైన్ని చాలా చాలా అంటే ఎవ్రీ డే ఒక డెవలప్మెంట్ అనమాట, అంత బాగా చేశారు. సో ఎనీ ప్రాబ్లం, నీ ప్రాబ్లం, ఎనీ జాయింట్ ప్రాబ్లం, ఇలా ఆర్థోకి సంబంధించినవి ఏవన్నా కూడా గురువారెడ్డి గారు హీ హ్యాజ్ అ సొల్యూషన్ అనమాట. అంత గ్రేట్ డాక్టర్. సో 2009లో స్టార్ట్ అయిన సన్షైన్ ప్యారడైజ్లో ఇప్పుడు ఒక ఓన్ బిల్డింగ్ దాదాపు 4 lakh square feet ఏరియాతో 12 floors చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఆర్థో డిపార్ట్మెంటే కాకుండా ఇటు కార్డియాక్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోంట్రాలజీ, టోటల్లీ మెడికల్ గ్యాస్ట్రో, ఆంకాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రోస్ అంతే డిపార్ట్మెంట్. ఓకే. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో అంటండి. సో దీంట్లోనే తెలిసిపోతుంది గురువారెడ్డి గారి అభిరుచి, టేస్ట్ అని చెప్పాలి. యాక్చువల్లీ వారు ఉన్నప్పుడు చెప్తానమాట, గురువారెడ్డి గారు మంచి కళాకారులు కూడాను. ఓటీస్ అని చెప్పేసి ఇది వచ్చేసి క్యాత్ ల్యాబ్. ఓకే. సో మనకు టోటల్ 3 ఉన్నాయి. ప్రెసెంట్ వర్కింగ్ లో 2 వర్కింగ్ ఉన్నాయి. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఓకే. అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే. ఫుల్ గా. ఓకే. సో ఈ మిషనరీస్ గురించి టెక్నీషియన్ వస్తారు, హీ విల్ ఎక్స్ప్లెయిన్. యా. సో ఇది మెయిన్గా మనం హార్ట్కి సంబంధించిన సో హార్ట్ స్టంటింగ్ కానీ స్టంట్స్, బల్బ్స్ అంటే బల్బ్స్ ఇస్తుంటారు, అది యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్, ఏఎస్డి, విఎస్డి. ఓకే. సో టోటల్ క్యాత్ ప్రొఫైల్స్ అని ఇక్కడ దొరుకుతాయి. ఓకే. ఓకే. మనం ఇక్కడ 3D CT అట్లాంటివి కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్గా న్యూరో కేసెస్కి. న్యూరో కేసెస్, స్ట్రోక్ పేషెంట్స్ అట్లా బ్రెయిన్లో అన్యూరిజమ్స్ ఉన్నప్పుడు కాలింగ్ చేయడానికి, ఓకే, స్ట్రోక్ పేషెంట్స్ వచ్చినప్పుడు మనకు 3D అవసరం అవుతుంది. అందులో 3D లేదు, ఇందులో 3D ఉంది.
ఓకే వాస్కులర్ అండ్ కార్డియో అండ్ న్యూరో 3 డిపార్ట్మెంట్స్ ఓకే వాస్కులర్ కార్డియో అండ్ న్యూరో ఇంటర్వెన్షనల్ న్యూరో. ఓకే సో ఫ్రమ్ దిస్ ఎంట్రన్స్ పీపుల్ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ ఇక్కడ వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ 24/7 సో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ We will take care. they'll take care and they're ready to serve us. So బాగుందండి, చాలా బాగుంది. Thank you so much. Thanks a lot. This Okay. was the nursing station and the doctor's stations will be the back side only. ఓకే సో ఈ సిస్టమ్ యాక్చువల్గా బాగుంది. అంటే ఈవెన్ రూమ్స్ బయట కూడా అంటే ఎక్కడో వెతుక్కోకుండా కాల్ దెమ్ ఆర్ కొన్ని రూమ్స్ నుంచి బయటకు వచ్చి ఏమైనా కనిపిస్తారా అని చూడడం అలాంటివి లేకుండా లైక్ నర్సింగ్ స్టేషన్స్ రైట్ అక్రాస్ రైట్ ఆపోజిట్ ద బెడ్స్ రైట్ ఆపోజిట్ ద రూమ్స్. Patient ki service and available. So our motto is patient service available first priority. ఓకే So దానికి మనం నియర్ బై ఉంటాం. యా Belgo any room ప్రతి room లో patient need x-ray also will not go to shift to the patient to the emergency patient. Ma'am, we have the direct mobile x-ray. Okay. We do the x-rays on ear only, echo machines and x-ray everything. Ear only will available everything. ఓకే సో పేషెంట్ని మాటికి కదల్చాల్సిన పని లేదు. ఈ టెస్ట్కి ఎక్స్రేకి తీసుకెళ్ళాలి Most అని. probably 90% will do here only. If it is any CT scans only, we'll move the patient Okay. for the CT department. ఓకే వావ్ That is also in the 3rd floor only. ఓకే Yeah, totally in the emergency it's having 14 beds, ma'am. ఓకే Most probably daily it will be very busy for us. అవునా? అయ్యో అలా అనకండి, హాస్పిటల్స్ బిజీ ఉండాలని కోరుకోకూడదు. We are giving a service now, ma'am. So much. I know. Thank you so much, Andy, for the information. Thank you. సో సన్షైన్ హాస్పిటల్స్ అనగానే మనకి గుర్తుకొచ్చే ఒక పేరు డాక్టర్ గురువారెడ్డి గారు. ఎందుకంటే ఒక 2009లో అది స్టార్ట్ అయినప్పుడు లైక్ ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్ అనమాట, ఇట్స్ హిస్ బేబీ. సో ఒక చిన్న పాపని, ఒక పసిబిడ్డని ఎంత ప్రేమతో, ఎంత కేర్, ఎంత ప్రొటెక్షన్తో మనం పెంచుతామో అలాగే ఈ సన్షైన్ని చాలా 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 అభివృద్ధిలోకి తెచ్చి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా తీర్చిదిద్ది, సన్షైన్ అంటే గురువారెడ్డి గారు అంటే సన్షైన్ అనమాట అంతా. సో ఇన్ని ఇయర్స్లో దాదాపు కొన్ని వేల మందిని తన కాళ్ళ మీద నిలబడేట్టు చేసిన మన గురువారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో సార్ చాలా సంతోషంగా ఉంది. అంటే మీ సన్షైన్ ఫస్ట్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ ఇన్నాళ్ళకి ఒక ఓన్ బిల్డింగ్లో లైక్ ఇంత పెద్ద హాస్పిటల్, దాదాపు 4 lakh స్క్వేర్ ఫీట్ అని చెప్పారు. సో చాలా అమేజింగ్గా ఉంది. అన్నీ చూసి వచ్చాను అనమాట, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఎవ్రీథింగ్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అనమాట. మీకు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, మీరు ఒకసారి చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఒక హాస్పిటల్ లాగా కాకుండా ఒక కళాఖండం లాగా, ఒక ఎగ్జిబిషన్ లాగా చేయాలని నా కోరిక. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ పేషెంట్లు సగం మందికి అసలు డాక్టర్ని చూసే లోపల టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్ లేకుండా వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి వైబ్స్ క్రియేట్ చేయాలని తాపత్రయం నాకు. ఎందుకంటే పేషెంట్లు ప్రతి వాళ్ళు దుఃఖంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనం కాస్తంత హ్యూమరు, కాస్తంత ప్రేమ, కాస్తంత ఎంపతి జోడిస్తే పేషెంట్లు కంఫర్ట్ ఉంటారు. చాలా మంది అంటారు మిమ్మల్ని చూస్తే సగం రోగం తగ్గిపోతుంది, దానికి కారణం ఇదే. సో అది సంగతి. సో నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే పేషెంట్లని మనుషుల కింద చూడటం, నా ఫ్యామిలీ మెంబర్స్ కింద చూడటం నాకు చాలా అలవాటు, ఇష్టం. అదే యాంబియన్స్ హాస్పిటల్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో అందుకని ప్రతి వాళ్ళు ఒక కళాఖండం లాగా, ఒక వాళ్ళు చూసి అది ఎంజాయ్ చేసేట్టు. మామూలు ప్రతి నేను ఇప్పుడు పైన ఆపరేషన్ థియేటర్ చూడగానే ఫస్ట్ రూమ్స్ చూసాను కదా, ఆ డీలక్స్ రూమ్ చూడగానే నేను అన్నాను అనమాట ఇందాక, ఏంటంటే అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు మళ్ళీ వెళ్ళే క్వశ్చనే లేదు, జస్ట్ హాలిడే లాగా బుక్, ఏమీ లేకపోయినా వచ్చి బుక్ చేసుకుని ఉండాలి అనిపించేంత బాగుంది అన్నాను. మళ్ళీ ఆపరేషన్ థియేటర్ చూస్తే అది ఇంకా బాగుంది, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందో చూస్తుంటే. సో ఇట్స్ వెరీ నైస్ థాట్. యాక్చువల్ చెప్పాలంటే గురువారెడ్డి గారు అంటే నేను చెప్పక్కర్లేదు, ఆయన జగమెగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టు ఆయన ఈవెన్ కరోనా టైంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో వేల మందిని, లక్ష మందిని, కోట్ల మందికి అడ్వైజ్ ఇచ్చి, అంటే ఆ కరోనా టైంలో ఈవెన్ మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేంత ఇది కూడా లేదనమాట, ఎవరు ఇంటి నుంచి బయటికి రాలేదు. సో ఆయన సోషల్ మీడియా ద్వారా చాలా మందికి హెల్ప్ చేశారు. అంటే ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాం మేమైతే, మీ అడ్వైజర్స్ని. సో అలాగా ఈజ్ వెరీ పాపులర్ ఆన్ సోషల్ మీడియా. అండ్ దాన్ని మించి ఆయన చాలా మంచి కళాకారులు. ఎందుకంటే డాక్టర్స్ అండ్ ద సర్జన్స్ ఆపరేషన్ చేయడానికి ఎంత స్కిల్ కావాలి. సో
అంటే ఐ థింక్ డాక్టర్స్ ఆర్ బార్న్ ఆర్టిస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి డాక్టర్లోనూ నాకు ఏదో ఒక కళ కనిపిస్తుంటుంది. బట్ ఈయన దగ్గర ఒకటి కాదండి, 2-3 కళలు ఉన్నాయి. ఆయనకి పాటలు పాడతారు, రాస్తారు, ఎంత బాగా రాస్తారంటే ఈజ్ గాట్ దట్ కామెడీ స్ట్రీక్ ఇన్ హిమ్ అనమాట. సో మంచి కామెడీ బుక్స్ రాస్తారు, జోక్స్ రాస్తారు. అంటే ఐ డోంట్ నో, ఒకటి ఇది అదని కాదనమాట. సో హీ లివ్స్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అండ్ హీ లైక్ యూటిలైజెస్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్. చాలా చాలా అంటే ఈజ్ ఇన్ టు దట్ అనమాట, మన ఆర్ట్ ఫామ్ ఇదంతా. సో ఇంకొకటి అడగాలనుకున్నాను, మన పాత సన్షైన్ హాస్పిటల్లో యూ హ్యాడ్ అ స్మాల్ ఒక చిన్న మనకి స్టేజ్, చిన్న ఆడిటోరియం అయినా లాస్ట్ మన సన్షైన్ లో ఉండేది. సో అలాంటిది ఇక్కడ ప్లాన్ చేయలేదు. ఉందా? ఓకే, బట్ దానంత స్టైల్ కాలేదు, దీన్ని చిన్నగా ఉంది, దీన్ని కొంచెం పెద్దది చేయాలి. ఈ కాంబినేషన్ అనేది మీరు ఎక్కడ చూస్తుండరండి. అంటే ఒక హాస్పిటల్లో ఒక చిన్న ఆడిటోరియం, ఆ ఆడిటోరియంలో ఫ్రీగా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మాలాంటి కళాకారులని ఆహ్వానించి ఆయన కూడా వచ్చి కూర్చుని, అలాగే పేషెంట్స్ కూడా వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసే ఇలాంటి ఒక చిన్న ఆడిటోరియం. సో అది నాకు తెలిసి ఇండియా ఎక్కడ, వరల్డ్లో ఎక్కడ ఉండదు. సో ఇలాంటి థాట్ వచ్చింది ద గ్రేట్ గురువారెడ్డి గారికి, ఇంకెవరికి రాదు. సో సార్ మాకు అలాంటి ఆడిటోరియం మీ హాస్పిటల్లో కావాలి. తప్పకుండా ఉంది, వస్తుంది, ఉంది కదా? ఓకే. సో ఎందుకంటే మేము ఒప్పుకోం అనమాట, ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత బాగా కట్టుకొని మాకు థియేటర్ లేకపోతే ఎట్లాగా. సో మాకు ఆడిటోరియం కూడా త్వరలో వస్తుంది, ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి. సో మేము కూడా ఇక్కడికి వచ్చి చాలా తరచు, జబ్బులతో కాదు, సో ఇక్కడికి వచ్చి అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వస్తూనే ఉంటాము. సో చాలా సార్, ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? మీ అందరు లాంటి మంచి మంచి కళాకారులు, మంచి మంచి సరస్వతి పుత్రుల వాళ్ళు రావటం నా అదృష్టం. ఇప్పుడు అందుకనే వచ్చిన వాళ్ళందరిలో కనీసం మోర్ దాన్ 100 పీపుల్ నీలాంటి మంచి మంచి కళల మీద పట్టున్న వాళ్ళు వచ్చారు. రచయితలు కానివ్వండి, పాటలు పాడేవాళ్ళు, డైరెక్టర్స్, యాక్టర్స్, వీళ్ళందరూ నాకు ఎంతో ఇష్టం. అందరూ మీకు పరిస్థితులు చాలా ఇష్టమైన వాళ్ళు, మీరంటే ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారు, రాజమౌళి వచ్చాడు, శేఖర్ కమ్మల వచ్చాడు, ఇంద్రగంటి శ్రీకాంత్ వచ్చాడు, ప్రకాష్ రాజ్ వచ్చాడు, తరికెళ్ళ భరణ్ వచ్చాడు. సో వీళ్ళందరూ రావడం నాకు ఎంతో, ఎందుకంటే నాకు ఆ కళలంటే ఇష్టం. మీరందరూ దైవాంశ సంభూతులు. కావాలంటే డాక్టర్ ఎవడైనా అవ్వచ్చు, బట్ నీలాగా పాటలు పాడాలంటే అవ్వలేదు. అది మీరందరూ అదృష్టం. మీలాంటి వాళ్ళ స్నేహం, మాలో ఒక కళ ఉంటే మీలో ఇంకో కళ ఉంది. సో యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ us. మిమ్మల్ని మేము మా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం అన్నమాట. నేను కూడా మీలాంటి కళాకారులను చూసినప్పుడల్లా ఇన్స్పిరేషన్, ఇంకా ఇంకా మంచి చేయాలని కోరిక బలపడుతుంటుంది. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో సన్షైన్ హాస్పిటల్స్ నుంచి నేను వెళ్తున్న థర్డ్ ఈవెంట్ ఒక స్పోర్ట్స్కి సంబంధించిందనమాట. సో స్పోర్ట్స్కి నాకు పెద్ద సంబంధం లేకపోయినా కూడా ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్న అమ్మాయి భువనేశ్వరి, షీఈ్ అ రైఫిల్ షూటర్, నేషనల్ ప్లేయర్. తను నాకు చాలా పరిచయం అండ్ నాకు చాలా ఇష్టమైన అమ్మాయి. సో తన ఆహ్వానం మీద నేను ఈరోజు అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఒక కొత్త గేమ్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అదేంటో చూడాలంటే నాతో వచ్చేయండి. మా గీతా మేడం వైస్ ప్రెసిడెంట్, గీతా స్కూల్స్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్. నమస్తే. ఇప్పుడు మేడం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు పాటలు పాడి, డోంట్ వరీ. మరి ఆప్షన్ లేదు. కాంతమంది హృదయాలను మీరు సాటిస్ఫై అయ్యారా? కాదబ్బా, ఇప్పుడు నాకు డౌట్. ఇప్పుడు మామూలుగా అన్ని ఆర్టే కదా, నీది కూడా ఒక ఆర్టే, రైఫిల్ షూటింగ్. ఇప్పుడు సింగర్ కనిపించగానే పాట పాడని అడుగుతారు మిమ్మల్ని, మీరు కనిపించగానే మరి ఎందుకు మీరు అందరికి రీచ్ అవుతారు? మేము బాగా బాగా కాల్స్తాం, ఒకసారి కాల్చి రైఫిల్ పిస్టల్ తీసుకొని వస్తారు మీ దగ్గరికి, మీతో కూడా చేపిస్తా. నెక్స్ట్ రైఫిల్ షూటింగ్ అప్పుడు రావాల్సిందే, మీరు షూట్ చేయాల్సిందే. నైస్ మీటింగ్ సార్. అరుణ మేడం వాళ్ళ ఫాదర్, మదర్, గురువు, మొత్తం స్పోర్ట్స్ ఫ్యామిలీ అన్నమాట. Karate black belt and he is a police instructor for Mumbai Police. Oh wow. Still in service sir? Mundura. Okay. Oh, హాయ్ అండి. సో ఈరోజు చెప్పాను కదా, చాలా ప్యాక్డ్గా ఉంది నా షెడ్యూల్ అంతా అనమాట. పొద్దుంచి ఇది ఎన్నో ఈవెంట్, 3rd or 4th ఈవెంట్ అనమాట, బట్ లాస్ట్ ఈవెంట్.
సో ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఇక్కడ నా పక్కన ఉన్న ఈ స్వీట్ లిటిల్ గర్ల్ అనమాట, భువనేశ్వరి, బట్ భువన. సో మేము అప్పుడప్పుడు అడపదడప ఏవో ఒక ఈవెంట్స్ లో కలుస్తూ ఉంటాం అనమాట. బట్ కలిసిన వెంటనే నాకు చాలా కనెక్ట్ అయిన మనిషి అనమాట. ఎందుకో నాకు తెలీదు, షీఈ్ లైక్ మై సిస్టర్. నాకు ఒక సిస్టర్లీ ఫీలింగ్ కలుగుతుంది ఈ అమ్మాయిని చూస్తే. అండ్ చూడంగానే అసలు ఎంత అందంగా సుకుమారంగా, అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా. కానీ కాదండి బాబు, చాలా ఖతర్నాక్. ఎందుకంటే ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. షీఈ్ ఎ ఛాంపియన్ ఇన్ రైఫిల్ షూటింగ్. ఓ మై గాడ్, అసలు నేను అనుకోలేదు ఈ అమ్మాయిని చూసి. చాలా నాజుకుంటావు నిజంగానే, మంచి స్పోర్ట్స్ ఉమెన్. అండ్ ఒకటి కాదండి, చాలా చాలా చేస్తుంది అమ్మాయి. నువ్వే ఒకసారి నీ మాటలో చెప్పు. ఈ రోజు నేను వచ్చింది ఏంటంటే తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్. లాక్రోస్ అనే ఒక గేమ్ అట. ఈ గేమ్, ఈ స్పోర్ట్స్ సంగతి నాకైతే నేను ఎప్పుడు వినలేదు నిజంగా చెప్పాలంటే. అండ్ మనలో చాలా మందికి కూడా తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. మేబీ 100లో ఒకరికి తెలుస్తుందేమో, ఎందుకు నేనైతే ఎప్పుడు వినలేదు. సో దీన్ని ఒలింపిక్స్ లో కూడా ఈ స్పోర్ట్ ని ప్రవేశపెట్టాలన్న పెట్టారు, ఆల్రెడీ పెట్టారు. మన ఇండియా ఈసారి పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఈ రోజు ఈ లాక్రోస్ అసోసియేషన్ కి సంబంధించిన సబ్ జూనియర్ అండ్ జూనియర్ కేటగిరీలో ఈ రోజు గేమ్ జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఒక వర్క్ షాప్ కూడా జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ గేమ్ అండి, ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఎంత అంటే వాళ్ళ బాల్ ని ఎవరు క్యాచ్ పట్టి అలాగా బ్యాట్ లో తీసేసుకోవాలా, పిక్ చేసుకోవాలి. ఎస్, అదిగోండి అలా. Come on, catch the ball. Don't drop that. Very good. Go. Good. Go. Very good. Go. Oh no. Very good. Wow, good catch. Good catch. Oh wow. Catch. Too much. Hey, easy. Passing the third wala team ki. Wow! Wonderful. మనం ఈజీగా ఇట్లా పాస్ చేస్తాం కదా. ఓకే, సో నేను జస్ట్ పాస్ చేస్తాను, క్యాచ్ పట్టండి. ఓకే, ఇప్పుడా ఇలా ఇలాగే కొంచెం సపోర్టివ్ గా. బీజేపీ లీడర్ అనిపించారు. హ్యాపీ ఉమెన్స్ డే తో పాటు లాక్రోస్ అసోసియేషన్ డే కూడా. లాక్రోస్ డే. అలాగే శ్రీజిత బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ శ్రీజిత, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాక్రోస్ డే టు యూ, హ్యాపీ ఉమెన్స్ డే టు అస్. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సరికొత్త గేమ్ లో అసలు మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్న ఈ టీమ్ కి, భువనేశ్వర్ తో పాటు అందరూ టీం అందరికి కూడా నా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీళ్ళు ఇంత కష్టపడుతున్నందుకు కానీ మీరు కూడా చాలా కష్టపడి ఆడి, చాలా ఇంట్రెస్ట్ తో ఆడి తప్పకుండా
ఈ గేమ్ ని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళాలి, మన ఇండియాని రిప్రజెంట్ చేయాలి, మన ఇండియా గెలవాలి. మన సత్తా నిరూపించుకోవాలి. డెఫినెట్ గా చేయాలి. అందుకు మీకు ఒక చిన్న అంటే మీ స్ఫూర్తి కోసం ఒక పాట పాడుతున్నాను. ఓకేనా? సూపర్. ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమ్యం తెలుపు పొందరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. జిందగీ एक सफर है सुहाना, यहाँ पर क्या हो किसने जाना. भारत माता की जय, भारत माता की जय. Yes, all the best. Who have performed very well in today's match. సో థ్యాంక్ యూ భువన, నన్ను అసలు ఇంత మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసావంటే నిజంగా అంటే వాళ్ళందరిని చూసి ఒకలాంటి నాకు కూడా ఒక ఎనర్జీ వచ్చిందనమాట. అండ్ ఒక కొత్త గేమ్ ని తెలుసుకున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ గేమ్ గురించి తెలుసుకోవడం అనేది. అండ్ ఇటువంటి స్పోర్ట్ ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నందుకు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ దానికి అంటే ఇందాక అనుకున్నాం మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. స్పోర్ట్స్ లో విమెన్ బయటికి రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని నాకు ఇందాక వినపడుతూ ఉండింది. సో ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఏం కావాలి యూజువల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్. విన్నపాన్ని మన్నించి మీరు ఇంత దూరం వచ్చారు అండ్ మా పిల్లలకి ఇంత మంచి స్ట్రాంగ్ ఎనర్జీని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింక్ ఆడవాళ్ళంటే చులకన మ్యామ్. ఆడవాళ్ళు ఇది చేయలేరు, ఆడవాళ్ళు వేస్ట్, ఇది అనే ఈ ఆలోచన మార్చాలి. ఇప్పుడు మన స్పోర్ట్స్ లో ఉమెన్స్ ఎవరు లేరు. అసోసియేషన్ మెంబర్ గా, ప్రెసిడెంట్ గా గానీ, సెక్రటరీ గా మీరు వినే ఉంటారు, జెంట్సే ఉంటారు. అవును, ఉమెన్స్ లేరు ఎక్కడ స్పోర్ట్స్ లో. అసోసియేషన్ సెక్రటరీ గానీ, ప్రెసిడెంట్ గా గానీ. నేను వన్ ఆఫ్ ది మెంబర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ సెక్రటరీని. నన్ను తొక్కడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, చాలా రకాలుగా నేను దెబ్బ తింటున్నాను, అయినా నేను నిలబడుతున్నాను. ఇంతమంది నా వెనకాల, ఇంతమంది ప్రాణాలు, ఇంతమంది విజయాలు ఉన్నాయి. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో, మీలాంటి గొప్ప వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. బట్ మీరు ఇంత అంటే ఇప్పుడు ఒక నేషనల్స్ కి వెళ్ళాలంటే ఇంతమంది ప్లేయర్స్ మీరు కోచింగ్ ఇవ్వాలంటే ఎవ్రీ డే దే హ్యావ్ టు ప్రాక్టీస్ కదా. అంటే రోజు ప్రాక్టీస్ చేయండి అసలు ఆడదు కదా, ఆడలేరు. సో రోజు ప్రాక్టీస్ చేయాలి, ప్రతి రోజు గ్రౌండ్ రెంట్ కి డబ్బులు ఇవ్వాలంటే కష్టం మేడం, చాలా కష్టం కదా. నేను గవర్నమెంట్ నుండి ఎలా మేనేజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుండి కోరుకునేది కూడా ఒకటే, మాకు డబ్బులు కాదు, పిల్లలకు కావాల్సిన నీడి అవి పూర్తి చేయండి. గ్రౌండ్, కిట్స్ ఏవైతే ఉన్నాయో, జెర్సీస్, చిన్న చిన్నవి పూర్తి చేస్తే మేము వాళ్ళకి సహకారం ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి మన తెలంగాణని నేషనల్ లో, ఇంటర్నేషనల్ లో, ఒలింపిక్ లో రిప్రజెంట్ చేస్తాము. మన పేరుని ముందుకు తీసుకెళ్లాలనే తపన, మన తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలని తపనతోనే మేము ఇంత కష్టపడుతున్నాం. మేము ఇంత ఇన్వెస్ట్ చేసాము అంటే మా పర్సనల్ గా అప్పు తీసుకొచ్చి అవి ఇవి తీసుకొచ్చి పెట్టి వీళ్ళ పైన మేము ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ తో మేము టైం కేటాయిస్తున్నాం. మాకు గవర్నమెంట్ సహకరించి గ్రౌండ్స్ గానీ ఏదైనా ట్రైనింగ్ పర్పస్ ప్రొవైడ్ చేస్తే పిల్లలకి ఒక భవిష్యత్తును కల్పించిన వాళ్ళు అవుతారు. తప్పకుండా గ్రౌండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఇంకోటి, ఆర్ఫన్స్ నుండి కొందరు పిల్లలు వచ్చారు, వాళ్ళకి షూస్ లేవు. వాళ్ళకి ఆర్ఫన్స్ నుండి మ్యామ్ మీరు చూస్తారు, పిల్లలకి షూస్ లేవు, స్లిప్పర్స్ తో వచ్చారు. వాళ్ళ పాప ఆ స్లిప్పర్స్ తో అయినా ఆడారు, పడుతూ కింద పడుతూనైనా ఆడారు. వాళ్ళ లాంటి వాళ్ళకి పిల్లలు ఒకసారి రండి బేట, ఇటు ఒకసారి రండి, ఇటు మీరే రండి, రండి బేట ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళకి షూస్ లేవు మేడం, వాళ్ళకి జెర్సీ కూడా మేము ఇప్పుడు వచ్చాక ప్రొవైడ్ చేసేసాము. సో ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ నీడ్ వీళ్ళకి షూస్ అండ్ ట్రాక్ సూట్స్ మినిమం బేసిక్ వి మనం ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుంది, వాళ్ళలో చాలా అంటే అసలు నాకు యాక్చువల్ గా కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. నేను నా వైపుగా ఒక 25,000 నేను మీకు ఇస్తున్నాను మన పిల్లల కోసం. వాళ్ళకి షూస్ కొనండి, షూస్, ట్రాక్ సూట్స్, అవన్నీ వాళ్ళకి ఏం కావాలో కొనండి. ఒక 25,000 నేను నా తరఫు నుంచి. డోంట్ సే థ్యాంక్ యూ.
మీరు చేసే పని ముందు నాది నథింగ్. అంటే మీలాంటి గొప్ప వాళ్ళు కొంచెం ముందుకు వస్తే చాలా మంది ఉన్నారు మేడం, తిండికి కూడా లేకుండా, వాళ్ళకి అసలు పడుకోవడానికి బెడ్షీట్స్ లేకుండా చాలా మంది ఉన్నారు. మాకు చేతనైనంతగా మేము చేస్తున్నాము. మాకు 4 చేతులు తోడైతే అదొక బలంగా మారుతుంది. ఆ బలము గవర్నమెంట్ ముందుకు వెళ్తే ఇంకా పవర్ గా మారుతుంది. నా ఉద్దేశం ఇచ్చే చాలా చిన్న అమౌంట్ కానీ అది నీకు స్టార్టింగ్ గా ఉండి ఇంకా ఇంకా అది పెద్దగా అవుతుందని నేను ఆలోచిస్తున్నాను, ఆశపడుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాగా ఆడండి. వాళ్ళు దాతలు ముందుకు వస్తే 100 మంది నుండి 1000 మంది వరకు ఆదుకునే అవకాశం ఉంటుంది మేడం. ఏం లేదు, పెద్దగా మేము చెయ్యాలి, డబ్బే ఇవ్వమని అనట్లేదు. వాళ్ళ చేతుల మీదుగానే కొని వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషిస్తాం. అవును. సో మాకు డబ్బు కావాలని మేము ఎప్పుడు అన్నట్లు. అలా చెప్పినా సరే నేను కిట్స్ ఎలాంటివో చెప్తే మీరు ఆర్డర్ చేస్తే నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి బ్రాండ్ కావాలో ప్లీజ్ కొంతమంది కన్నా నేను హెల్ప్ చేసిన అవుతాను ఖచ్చితంగా. అండ్ ఫర్ మిగతా అండ్ యాక్చువల్లీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం అన్నమాట. నిజంగా మీలోనే చాలా మందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే మీ ఇంట్లో చాలా మంది స్పోర్ట్స్ ఆటల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉండొచ్చు. సో ఒక్కసారి అంటే నేను చెప్పినట్టు చూడండి, వాళ్ళ ఆర్ఫన్స్, వాళ్ళకి ఎవ్వరు టేక్ కేర్ చేసేవాళ్ళు లేరు. సో వాళ్ళకి షూస్ అని ట్రాక్ సూట్స్ అని వాళ్ళకి కావాల్సినవి ఎలా వస్తాయి, చాలా కష్టం. సో ఒక మంచి స్పోర్ట్స్ మెన్ బయటికి రావాలంటే, మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి. అది ఆడపిల్లలకే కాదు, ఇందాక మీరు చెప్పినట్టు ఆడపిల్లలకి కష్టము, మగపిల్లలకి కూడా కష్టమే. సో మీరందరూ స్పందించి మీలో ఎవరైనా సహాయం చేయదలిస్తే తప్పకుండా నేను వీళ్ళ నెంబరు ఏదైతే నెంబర్ ఉందో నేను ఇస్తాను, మీకు పంపిస్తాను, పెడతాను మన దీంట్లో. తప్పకుండా ఎవరైనా హెల్ప్ చేయగలిగితే మీరు చేసే చిన్న హెల్ప్ కూడా చాలా పెద్ద సహాయం అవుతుంది. సో భువన, మీరు నేను అన్న అమౌంట్ తో మీరు కిట్స్ అవి కొనండి, పిల్లలకి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ చాలా గొప్ప విషయం. అంటే మీరు ఆన్ స్పాట్ లో ఈ డెసిషన్ తీసుకోవడం కూడా చాలా గొప్ప మనసు ఉండాలి. ఇలాంటి మాకు పొద్దు నుండి మీరు చూస్తున్నారు, మేము మార్నింగ్ 6 నుండి కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది విఐపీస్ వచ్చారు, బ్యానర్స్ లో చూసారు కదా. బట్ ఎవరు చూసారు, ఆర్ ఫంక్షన్ చూసారు, చూద్దామమ్మా లెటర్ ఇవ్వండి అది ఇది అని అంటారు తప్ప ఆన్ డెసిజన్ ఆన్ స్టేజ్ లో ఎవరు తీసుకోరు. మేడం ఉన్నారు, మాధవిలత గారు కూడా అసలు ఎంత స్పందించారంటే ఆన్ స్పాట్ లో ఆవిడ కూడా చెప్పారు, నేను చేస్తానమ్మా, మీరు బాధపడద్దు, ఈ బాధలు ఇప్పటి వరకే క్లోజ్, ఈ తర్వాత బాధలు ఉండవు, నేనున్నాను మీకు అనే ధైర్యం ఇచ్చారు. ఆ పవర్ తోనే మేము ఇప్పటి వరకు ఇంకా ముందుకెళ్తున్నాం. అసలు ఆన్ స్పాట్ లో మేడం ఎంత రియాక్ట్ అయ్యారంటే, ఇప్పటి నుండి ఈ బాధలు ఉండవు, మీరు ఇప్పటి వరకు పడ్డారు, ఈ బాధలు ఇప్పటితో క్లోజ్, రేపటి నుండి మీరు హ్యాపీగా కండక్ట్ చేసుకోండి, మీకు ఏది కావాలో అది నేను సపోర్ట్ చేస్తాను అని. అలాగే మీరు ఒక దేవత లాగా ఆవిడ వచ్చారు, మీరు వచ్చారు. నేను ఇచ్చినేమో చాలా తక్కువ యాక్చువల్లీ, మీ నీడ్ కి అసలు ఏమాత్రం సరిపోదు. బట్ డెఫినెట్ గా నన్ను చూసి, అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, అంటే నా గొప్ప చెప్పుకోవాలని కాదు నేను చేసింది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు డెఫినెట్ గా నేను ఇంకొకళ్ళు చేశారు అంటేను, అరే నా పరిధిలో నేను కూడా చేయొచ్చు కదా అన్న ఒక చిన్న ఇన్స్పిరేషన్ నాకు కూడా కలుగుతుంది. సో ఇది డెఫినెట్ గా ఇది గొప్ప చెప్పుకోవడానికి కాదండి, నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేయదలిస్తే అది నాకు చాలా అనమాట. సో ప్లీజ్ వీళ్ళ నెంబర్స్ ని ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా మీలో ఎవరైనా స్పందిస్తే, మీకు ఈ అవసరం నిజంగా వీళ్ళకి అవసరం ఉంది అనిపిస్తే గనక తప్పకుండా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ భువన, థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. సో ఈ రోజుకి ఇది నా లాస్ట్ ఈవెంట్ అనమాట. సన్షైన్ హాస్పిటల్స్లో గురువారెడ్డి గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్ అంతా మీకు చూపించాను. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఈ ఈవెంట్కి వచ్చాను అనమాట. ఈ లాక్రోస్ అని లైక్ ఎప్పటిదో అనమాట ఈ స్పోర్ట్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్లేయర్స్ని తయారు చేసి వీళ్ళని నేషనల్ లెవెల్కి, అలాగే 2028లో జరగబోతున్న ఒలింపిక్స్లో కూడా ఈ గేమ్ ఉందన్నమాట. దాంట్లో పంపించడానికి మన తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. ఇందాక నుంచి చూసాము, ఆ గేమ్ కూడా చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వీళ్ళందరికీ చాలా మంచి సపోర్ట్ కావాలని, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలని, అలాగే మీ అందరిలో కూడా ఎవరైనా స్పోర్ట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో ఈరోజు ఫుల్ డే చాలా ఈవెంట్ఫుల్గా గడిచింది అనమాట. పొద్దున్న విమెన్స్ డే సెలబ్రేషన్స్, తర్వాత సన్షైన్, తర్వాత ఇది. సో నా డే ఇవాళ ఫుల్ అయిపోయింది అండ్ చాలా టైర్ అయిపోయాను కూడాను, నా మొహంలో అదిగో టైర్నెస్ కనబడుతుంది. సో ఇంకా ఈ రోజుకి సెలవు. అంటే ఎవరి లైఫ్లో అన్నా ఒక్కొక్క రోజు ఇలా ఉంటుందన్నమాట, అంటే అన్నీ ఒకేసారి.
అన్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది, అన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి రోజులు మాకు చాలానే ఉంటాయన్నమాట. సో అటువంటి నా షెడ్యూల్లో ఒక బిజీ రోజు మీకు చూపించాను. సో మీరు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. అలాగే ఈ స్పోర్ట్ గురించి నాకైతే తెలియదు, మీలో కనుక ఎవరికైనా తెలుసుంటే కూడా తప్పకుండా కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అండి.